హార్ట్‌లో హోల్స్ అన్నవి పెద్దవాళ్ళలో గూడా ఉంటాయి. అంటే 20 ఏళ్ళు, 15 ఏళ్ల తర్వాత గూడా డిటెక్ట్ అయిన సందర్భాలుంటాయి. హోల్స్ అనేవి చిన్న వయసులోనే కామన్. బట్ కొన్నిసార్లు కొన్ని హోల్స్ ఏఎస్‌డి అంటామండి. గుండెలో రంధ్రం ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ఏఎస్‌డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం దాన్ని. రంధ్రం అన్నది 15 ఇయర్స్ తర్వాతే కొన్నిసార్లు బయటపడుతుంది. ముందు చిన్నప్పుడు అది డిటెక్ట్ అవ్వదు. అంటే దానికి ఏమి సింప్టమ్స్ ఉండవు. 15 ఏళ్ల తర్వాతనే మనకి సింప్టమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే గుండె దడ తక్కువ 25 ఇయర్స్ యూజువల్లీ ఫీమేల్స్. వీళ్ళలో గుండె దడ అన్నది వేగంగా ఉండడము, కొంచెం నడిచిన ఆయాసం రావడము, ఇలా ఉన్నప్పుడు మనము 2D ఎకోలో హార్ట్లో ఏమన్నా హోల్ ఉందా, ఎస్పెషల్లీ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని హార్ట్లో హోల్ ఉండే అవకాశం ఉందా అని చూసి హార్ట్ ఎకోలో మనకి ఎక్కడ హోల్ ఉంది ఖచ్చితంగా అన్నది తెలుస్తుందండి. సో హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఎంత సైజ్ హోల్ ఉంది, చిన్నదా పెద్దదా అన్న దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ చిన్న హోల్ అంటే 3.5 సెంటీమీటర్ కంటే తక్కువ హోల్ ఉన్నప్పుడు దాన్ని మనం డివైస్ క్లోజర్ అంటాము. డివైస్ క్లోజర్ అన్న పద్ధతితో దాని హోల్ని మూసివేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా డివైస్ క్లోజర్ అన్న పద్ధతి వల్ల కూడా ఈ హోల్ని మూసేయచ్చు. ఒకవేళ హోల్ అన్నది చాలా పెద్దగా ఉందనుకోండి, 3.5 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు డివైస్ క్లోజర్ అన్నది కాకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న వయసులో హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనము డిస్కస్ చేద్దాము. పాప కానీ బాబు వయసు కానీ 6 నెలల కంటే తక్కువ ఉంటే ఇప్పుడు ఎస్పెషల్లీ వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే పాలు తాగేటప్పుడు ఫోర్ హెడ్ పైన స్వెట్టింగ్ రావడము, పాలు కంటిన్యూస్గా తాగలేకపోవడము, తాగినప్పుడు అలసిపోయి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ మళ్ళీ పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ పిల్లల్లో. ఇలా హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు. నెంబర్ 1, పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం అంతా నీలంగా అయిపోతుంది. లిప్స్, చేతులు, ఫింగర్ టిప్స్ ఇవి నీలంగా అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, కొంచెం నడిచినా కూడా శరీరం నీలంగా అయ్యి ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో సైనోసిస్ అంటాం దీన్ని. కాస్త నడవగానే కొంచెం బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు శరీరం అంతా నీలం కలర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు కూర్చుంటే పిల్లలు దే ఫీల్ బెటర్. ఇది ఒక హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు ఇది ఒక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్ హోల్ ఇన్ ద హార్ట్. నడిచినప్పుడు త్వరగా అలసిపోవడము, నడిచినప్పుడు ఆయాసం రావడము, ఇలా ఉన్నప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదించి, మీ పీడియాట్రిషియన్ని సంప్రదించి హార్ట్లో హోల్ ఉండే అవకాశం ఏమైనా ఉన్నదా అన్నది చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా కాఫ్ కోల్డ్ వస్తుందండి. ఇప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి చిన్నపిల్లల్లో కామన్. అలా కాకుండా మనకి వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఇయర్ ఇస్ కామన్ చిన్నపిల్లల్లో. అలా కాకుండా మాటికి ఎవ్రీ మంత్ ఒకసారి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, జ్వరం వస్తున్నట్లయితే హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇయర్లీ ఎన్నిసార్లు వస్తుంది అన్న దాన్ని బట్టి కూడా మనం హార్ట్లో హోల్ ఉండే అవకాశం ఉందా అన్నది కూడా అంచనా వేయచ్చు. సో హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఎక్కడ హోల్ ఉంది, ఇప్పుడు దీంట్లో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాము. ఇలా ఎక్కడ హోల్ ఉన్నది అన్న దాన్ని బట్టి దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న హోల్స్ ఉన్నట్టయితే ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో పెడతామండి. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ హోల్స్ అనేవి మూసుకుపోతాయి. ఒకవేళ హోల్ సైజ్ అన్నది పెద్దగుండి సిమ్టమ్స్ ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఉన్నట్లయితే దానికి ఎక్కడ హోల్ ఉన్నది అన్న దాన్ని బట్టి డివైస్ క్లోజరా, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా చిన్న బటన్ లాంటిది ఉంటుంది, దాన్ని పెట్టి క్లోజ్ చేయడమా, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అన్నది మీ కార్డియాలజిస్ట్ క్లినికల్లీ అండ్ ఎకో అవన్నీ చెక్ చేసుకొని దాన్ని ఫర్దర్ డెసిషన్ తీసుకోవడం ఉంటుంది. హార్ట్లో హోల్ ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు ఉన్నట్లయితే మీ పీడియాట్రిషియన్ని కానీ మీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి ఫర్దర్ ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే బెటర్.